మీరు డైలీ కిచెన్‌లో యూజ్ చేసే చాపింగ్ బోర్డ్ ఏంటి? అది ప్లాస్టిక్ బోర్డా? లేకపోతే స్టీలా? లేదంటే వుడెన్ బోర్డ్ యూజ్ చేస్తున్నారా? యాక్చువల్‌గా ఈ టాపిక్ లేదా ఈ చాయిస్ చాలా సింపుల్‌గా కనిపిస్తుంది. కానీ ఇది హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుందనమాట. అంటే లైక్ ప్లాస్టిక్స్‌ని ఇన్‌హేల్ చేయడం అని చెప్పేసి, లేదంటే నైఫ్స్ డ్యామేజ్ అవ్వడము, లేదా బాక్టీరియా గ్రోత్ ఉండడము, ఇలా మల్టిపుల్ రీజన్స్ ఒక్కొక్క బోర్డ్‌కి దానివల్ల వచ్చే మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. దీనివల్ల మనకి తెలియకుండానే మన హెల్త్ ఎంతో అంత ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అయితే ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా చూద్దాం. అసలు ఏ బోర్డ్ బెస్ట్? ఏ బోర్డ్ వల్ల ఎలాంటి హెల్త్ ఎఫెక్ట్స్ మనం ఫేస్ చేయాల్సొస్తుంది ఏంటి అని చెప్పేసేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. అసలు నేనెందుకు ఈ టాపిక్ మీద అంటే మీకు చూడడానికి థంబ్‌నెయిల్‌లో చూడగానే చాలా చిన్న టాపిక్ గదా! ఇది కూడా వీడియోనా అని అనిపించుండొచ్చు. ఈ టాపిక్‌ని స్పెషల్‌గా చూజ్ చేసుకోవడానికి రీజన్ ఇది చాలా మంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారన్నమాట. ఒకసారి అబ్జర్వ్ చేయండి. కిచెన్‌లో మోస్ట్ యూజ్డ్ ఐటెమ్ ఏదన్నా ఉందంటే అది చాపింగ్ బోర్డే. కానీ దీని మీద నైఫ్ కట్స్ గానీ ఇలాంటివేమన్నా ఉంటే బాక్టీరియా గ్రో అయ్యి అది హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో మనం ప్లాస్టిక్, వుడెన్ అండ్ స్టీల్ ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాపింగ్ బోర్డ్స్‌ని కంపేర్ చేస్తూ ఏది బెస్ట్, దేనివల్ల ఏం ఎఫెక్ట్స్ ఉన్నాయో చూద్దాం. సో, మోస్ట్‌లీ అందరింట్లో ఉండేవి వుడెన్ బోర్డ్స్. నేను స్పెషల్‌గా అబ్జర్వ్ చేసినవన్నమాట. సో, ఫస్ట్ వుడెన్ బోర్డ్స్ వల్ల యూజెస్ ఏంటో లేకపోతే డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాము. వుడెన్ బోర్డ్స్‌లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ నైఫ్ ఫ్రెండ్లీ కూడా ఉంటుందన్నమాట. నైఫ్ ఏమంత తొందరగా పాడవ్వడము అలా ఏమీ ఉండదు. కాకపోతే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే వుడెన్ బోర్డ్ ఎక్కువగా వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ దీనికి చాలా మెయింటెనెన్స్ అవసరం అనమాట. ఇందాక నేను చెప్పినట్టు వుడెన్ బోర్డ్‌కి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. కానీ దాన్ని ప్రాపర్‌గా మెయింటైన్ చేసినప్పుడే యూజ్ చేయడం అయిపోగానే నీట్‌గా వాష్ చేసుకొని, ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టాలి. లేదు అంటే దాంట్లో ఆల్రెడీ కట్ చేసినప్పుడు చిన్న చిన్న కట్స్ పడుతూ ఉంటాయి కదా! దాంట్లో ఫుడ్ పార్టికల్స్ అలాగే ఉండిపోయి అది ఇంకా ఎక్స్ట్రా బ్యాక్టీరియా లాగా ఫార్మ్ అవుతూ ఉంటుందన్నమాట. సో, చాలా మెయింటెనెన్స్ అవసరము. ఇంకపోతే ఇప్పుడు మోస్ట్‌లీ అందరికీ డిష్ వాషర్స్ ఉన్నాయి కాబట్టి వుడెన్ బోర్డ్ డిష్ వాషర్ ఫ్రెండ్లీ కూడా కాదు. ఖచ్చితంగా మనం హ్యాండ్‌తో క్లీన్ చేసుకొని అండ్ ఆయిల్ అప్లై చేయడం మ్యాండేటరీ అన్నమాట. టేక్ వుడ్ అయితే మంచిగా స్పెషల్లీ అంటే వుడెన్ బోర్డ్ అనగానే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అన్ని వుడెన్ బోర్డ్స్ మంచిగా ఉంటాయి అని చెప్పలేము. స్పెషల్లీ టేక్ వుడ్ అయితే దానికి ఇంకా కొంచెం మంచి ప్రాపర్టీస్ ఉంటాయి. మంచిగా హెల్ప్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిసడ్వాంటేజెస్ అన్నమాట. మేము అంత ప్రాపర్‌గా మెయింటైన్ చేయలేము అని అనుకునే వాళ్ళు వుడెన్ బోర్డ్‌ని స్కిప్ చేయడమే మంచిది అని నేను సజెస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ప్లాస్టిక్ బోర్డ్స్. దీంట్లో అడ్వాంటేజెస్ ఏమన్నా మాట్లాడుకోవాలి అనంటే ఇవి కొంచెం కాస్ట్ తక్కువ అండ్ ఈజీగా అవైలబుల్ ఉంటాయన్నమాట. డిష్ వాషర్ ఫ్రెండ్లీ ఉంటాయి. అండ్ ఆల్సో మెయింటెనెన్స్ కూడా ఈజీగానే ఉంటుంది. కాకపోతే డిసడ్వాంటేజెస్ ఏంటంటే ప్లాస్టిక్ మనం కట్ చేసినప్పుడు కట్స్ పడుతూ ఉంటాయి. అండ్ అందులో ఫుడ్ పార్టికల్స్ ట్రాప్ అయిపోయి చాలా బ్యాక్టీరియాని ఫార్మ్ చేస్తాయన్నమాట. కట్ చేస్తూ ఉన్నప్పుడు ప్లాస్టిక్ కొంచెం కట్ అవుతూ ఉంటుంది. అండ్ మైక్రో ప్లాస్టిక్స్ ఫుడ్‌లో కలిసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇది చాలా చాలా డేంజరస్. ఇంకపోతే ఇందాక మనం చెప్పుకున్నట్టు అడ్వాంటేజ్ లైట్ వెయిట్ ఉంటుంది. డిష్ వాషర్ ఫ్రెండ్లీ ఇవన్నీ మంచిగానే ఉంటాయి. బట్ నన్నడిగితే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ 3 చాపింగ్ బోర్డ్స్‌లలో కూడా ప్లాస్టిక్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ అని చెప్తాను. బికాజ్ ఫుడ్‌లో మైక్రో ప్లాస్టిక్స్ కలుస్తాయి. ఇది ఎంత నీట్‌గా మెయింటైన్ చేసినప్పటికీ కూడాను అందులో ఆ ఫుడ్ పార్టికల్స్ ట్రాప్ అయిపోయి చాలా ప్రాబ్లమ్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి స్టీల్ బోర్డ్ అనమాట. నా పర్సనల్ చాయిస్ అయితే స్టీల్ బోర్డ్. నేను నా కిచెన్‌లో స్టీల్ బోర్డే యూజ్ చేసుకుంటాను. స్టీల్ బోర్డ్ చాలా మంచిగా ఉంటుంది. 100% యాంటీ బ్యాక్టీరియల్ ఉంటుందన్నమాట. అంటే లైక్ అస్సలు బ్యాక్టీరియా ఎక్కడ కూడా ఫార్మ్ అవ్వనివ్వదు. అండ్ మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది. దాంతో పాటు క్లీన్ చేసుకోవడం ఎంత ఈజీగా అయితే ఉంటుందో దాని మీద చాపింగ్ కూడా అంతే కంఫర్టబుల్‌గా ఉంటుందన్నమాట. అయితే దీనికి కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. స్టీల్ బోర్డ్ నైఫ్‌ని తొందరగా డల్ చేస్తుంది. అంటే నైఫ్ తొందరగా ఆ పదును పోతుందన్నమాట ఎక్కువ కాలం యూజ్ చేస్తే. అండ్ చాలా మందికి చాప్ చేసేటప్పుడు ఒక సౌండ్ వస్తే నచ్చదు. సో, బట్ వాడగా మనకు ఆ సౌండ్ అలవాటయిపోతూ ఉంటుందన్నమాట. స్పెషల్లీ ఆహ్, సో, ఆ సౌండ్స్ నచ్చని వాళ్ళకి స్టీల్ బోర్డ్ అంతగా వాడడానికి యూజ్ ఇష్టపడరు. దాంతో పాటు కొంచెం స్లిప్పరీగా ఉంటుంది. మిగతా ప్లాస్టిక్ బోర్డ్ గానీ, లేకపోతే వుడెన్ బోర్డ్‌ని కంఫర్టబుల్‌గా ఎక్కడన్నా ప్లేస్ చేసినట్టు స్టీల్ బోర్డ్‌ని ప్లేస్ చేయలేము. స్లిప్ అవుతూ ఉంటుంది. అండ్ నేను స్పెషల్‌గా వాడే స్టీల్ బోర్డ్ అయితే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుందన్నమాట. కాలు మీద పడిందంటే ఇంక అంతే. సో, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి డిసడ్వాంటేజెస్.
బట్ పైన మిగతా వాటి అన్నిటితో పోల్చుకుంటే స్టీల్ బోర్డ్‌ని జస్ట్ స్లిప్పరీగా ఉంటుంది, సౌండ్ వస్తుంది. ఇవన్నీ అడ్జస్టబుల్. ఎక్కడా కూడా హెల్త్ ఎఫెక్టింగ్ థింగ్స్ ఉండవనమాట. ఇంకపోతే నైఫ్ విషయానికొస్తే యాక్చువల్‌గా చాలామంది అంటారు నైఫ్ తొందరగా డల్ అవుతుంది అని చెప్పేసేసి. బట్ నేను చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను. అండ్ సేమ్ నైఫ్ కూడా చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను. నైఫ్ ఎడ్జ్‌లో కొంచెం కర్వ్‌గా ఉంటాయి గదా! అలాంటివి తీసుకోండి. అంత తొందరగా నైఫ్ కూడా డల్ అవ్వదు. సో, ఓవరాల్ కంక్లూజన్ ఏంటంటే, మీకు ఒకవేళ మెయింటెనెన్స్ టఫ్‌గా ఉన్నా పర్వాలేదు, కొంచెం బెస్ట్‌ది కావాలి అని అనుకుంటే వుడెన్‌కెళ్ళండి. అండ్ వుడెన్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఏ వుడ్ అని చెక్ చేసుకొని తీసుకోండి. టేక్ వుడ్ అయితే మాత్రమే అది కొంచెం సేఫ్టీగా ఉంటుంది. మిగతా ఏ వుడ్ అయినా కూడా హెల్త్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇంకపోతే లేదు మాకు కొంచెం బడ్జెట్‌లో కావాలి, కన్వీనియన్స్‌గా కావాలి అని అనుకునే వాళ్ళకి ప్లాస్టిక్ బెటర్. స్టీల్ కూడా అంతే హైజీన్‌గా లాంగ్ డ్యూరేషన్ ఉండాలి. దట్ టూ హైజీన్‌గా ఉండాలి అని అనుకునే వాళ్ళకి, ఈజీ మెయింటెనెన్స్ కావాలి అని అనుకునే వాళ్ళకి స్టీల్ చాలా బాగా యూజ్ అవుతుందనమాట. నా పర్సనల్ చాయిస్ అయితే స్టీల్. నేను ఎప్పటినుంచో ఆల్మోస్ట్ ఒక 3, 4 ఇయర్స్ నుంచి సేమ్ ఒకటే చాపింగ్ బోర్డ్ వాడుతున్నా స్టీల్‌ది. స్టీల్‌లో ఏమి ఉండవు. జస్ట్ మనం కట్ చేస్తాం కాబట్టి ఆ స్క్రాచెస్ పడతాయి అంతే తప్ప యూసేజ్‌కి గానీ, డ్యూరేషన్ గానీ చాలా బాగా వస్తది. ఒకవేళ నేను వాడే దాని లింక్ కనిపిస్తే ఇక్కడ మనకి డిస్క్రిప్షన్‌లో గానీ, ట్యాగ్ ప్రొడక్ట్స్‌లో గానీ ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తాను. యాహ్! చాపింగ్ బోర్డ్ చాలా చిన్నగా అనిపిస్తున్నా ఎంత మేజర్ ఎఫెక్ట్ చూపిస్తుంది. బికాజ్ మనం తినే ప్రతి ఫుడ్ ఐటెమ్ గూడా, వండుకునే ప్రతి కూర గూడా ఈ చాపింగ్ బోర్డ్ మీద నుంచే మన బౌల్‌లోకి వెళ్తుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఒక బోర్డ్‌ని చూస్ చేసుకునే ముందు. అండ్ యాహ్! దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీరు ఏ చాపింగ్ బోర్డ్ యూజ్ చేస్తున్నారు అని చెప్పేసేసి కమెంట్‌లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. హైప్ చేయడం మర్చిపోవద్దు. ఎవరికన్నా యూజ్ అవుతది అని అనిపిస్తే షేర్ చేయండి. Don't forget to subscribe. Thank you for watching till the end.